గణపరచబడుచున్న మా దైవమా నీకు వేలాది స్తోత్రాలు ఆశ్చర్యకరానికి స్థుతులు ఆలోచనకత్వానికి స్తోత్రాలు ప్రభా సభలలో నీ కృప ఉంచినందుకు స్థుతులు ప్రభా దైవజనులు మీరు నడిపించి నీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుతున్నందుకు స్తోత్రాలు ఈ స్థలమంతా ప్రభా చక్కని వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా చక్కని సౌండ్ సిస్టమ్ ఇచ్చిన స్తోత్రాలు చక్కని ప్రభా లైటింగ్ ఇచ్చినందుకు స్తోత్రాలు మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు మహనీయుడైన దేవా ఈ స్థలానికి రావాల్సిన ప్రతి దైవజనుని మీరు నడిపిస్తున్నారు మీరు నడిపిస్తున్నారు స్తోత్రాలు రాజవస్తుల బాగు చేయవా స్తోత్రాలు ప్రభా ఆశ్చర్యకరానికి స్తోత్రాలు నామాలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను సర్వాధికారి దేవానికి స్తోత్రాలు 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 నాయన స్తోత్రాలు యేసయ్యానికి స్తోత్రాలు నీ నామాన్ని స్తుతిస్తున్నాను నీ ప్రేమను ప్రకటిస్తున్నాం ప్రభు తండ్రి నీవు నిలిచి ఉన్న స్థలమందు నీకు స్తోత్రాలు ప్రతి హృదయమందు మీరు నిలిచి ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు సర్వశక్తిమంతుడా స్తోత్రాలు సర్వాధికారి నీకే స్తోత్రాలు గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రేమిస్తున్నవాడా ప్రేమ చూపుచున్నవాడా నీకే స్తోత్రాలు నీ ప్రేమలో మమ్మల్ని దాచుచున్నందుకు స్తోత్రాలు నీ కౌగిల్లో మమ్మల్ని దాచుచున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా నీ ప్రేమ వాక్కులో ప్రభా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు సదయుడవై సర్వకాలము నడిపించుచున్నాడు కాపరివై కాపాడుచున్నావు నా ప్రతి అడుగును స్థిరపరచుచు సదయుడవై సర్వకాలము నడిపించుచున్నాడు కాపరివై కాపాడుచున్నావు నా ప్రతి అడుగును స్థిరపరచుచు కీర్తించదను నిన్నే నా ఆశల పరిధి దాటి ఘనపరచదను నిన్నే నా ప్రేమ తీరం దాటి కీర్తించదను నిన్నే నా ఆశల పరిధి దాటి ఘనపరచదను నిన్నే నా ప్రేమ తీరం దాటి సదయుడవై సర్వకాలం నడిపించుచున్నాడు కాపరివై కాపాడుచున్నావు నా ప్రతి అడుగును స్థిరపరచుచు అన్ని చట్లు పట్టు పరిశుద్ధాత్మ నామమును గలపడు ఆయన ఆయన నిన్ను సదా కాపాడువాడు Thank you, Hope. Name of Jesus. అలసిపోయిన నా జీవితములో నూతన బలము ఇచ్చినావు అలసిపోయిన నా జీవితములో నూతన బలము ఇచ్చినావు అపరులోయను నిరీక్షణ ద్వారముగా అవమానములన్నిటినీ ఆనంద క్షేత్రముగా అపరులోయను నిరీక్షణ ద్వారముగా అవమానములన్నిటినీ ఆనంద క్షేత్రముగా మార్చు దేవుడు నా పక్షమే మార్చు దేవుడు నా పక్షమే కీర్తించదను నిన్నే
నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి సదాయుడవై సర్వకాలం నడిపించుచున్నాడు. అవునయ్యా, నువ్వు నడిపించకపోతే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన మాట్లాడు దేవుడు, నీ ఆశలు తీర్చు దేవుడు. నీ ఏ సమస్య అయినా ఈ రాత్రి ఆయన పాదాలను అప్పగించు. థ్యాంక్ యూ మై లార్డ్, ప్రభువారు మాట్లాడుచున్నావు. నిర్జీవమైన నా జీవితములో నూతన ధైర్యము ఇచ్చినావు రాజా. నిర్జీవమైన నా జీవితములో నూతన ధైర్యము ఇచ్చినావు. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేని వాగ్దానము చేసినా. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేని వాగ్దానము చేసినా. విజయశీలుడు నా పక్షమే, విజయశీలుడు నా పక్షమే. కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరుము దాటి కీర్తించెదను నిన్నే, నా ఆశల పరిధి దాటి కనపరచెదను నిన్నే, పరమాత్మ దేవుని సన్నిధిలో కనపరచుటకు కార్యాలు జరుగుతాయి. అద్భుతంలో చేయటకు మీరు నేను కొలవిస్తున్నాను, నేను కొలవిస్తున్నాను. పండించుకోవడానికి కొనిపోవడానికి అగ్ని కుమ్మరించడానికి ప్రతి ఇంటిలో నీ ఆత్మ కుమ్మరిస్తున్నాడు, నీ అగ్ని కుమ్మరించాడు, నీ మాయుగా కీర్తించెదను నిన్నే, ఆశల పరిధి దాటి ఘనపరచెదను నిన్నే, నా ప్రేమ తీరం దాటి సదాయుడవై సర్వకాలం నడిపించుచున్నాడు. మహోన్నతుడానికి స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కృప విలువైనది. వెనలేని నీ ప్రేమకై కోట్లాది స్తోత్రములు ప్రభువా. నీవు చూపిన ప్రేమ త్యాగముకై స్తోత్రాలు, సిల్వ త్యాగముకై స్తోత్రాలు. ఈ స్థలమంతా నీ రక్త ప్రోక్షణతో నింపబడునుగాక. ఈ స్థలమంతా నీ అగ్నితో నింపబడునుగాక. గ్రామంలో మాత్రం కదిలించబడునుగాక, రక్షింపబడునుగాక, మహిమ కలుగునుగాక. నిలబడుతున్న నీ దాసుల మీద
అగ్ని ఆత్మ వర్షము కుమ్మరింపబడుగాక. అగ్ని ఆత్మ వర్షము కుమ్మరింపబడుగాక. ప్రతి దాసుని ఈ బలమైన అప్పులు కొట్టుగా మీరు వాడుకోండి. ఈ నామానికి మహిమయోగంగా ప్రభావాలు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చుందామండి. ప్రియులారా, మనల్ని ఆరాధనలో నడిపించిన దేవుని దాసులు గిద్దెను గారికి ప్రభు పేరిట వందనాలు. దేవుని యొక్క ఘనమైన నామాన్ని ప్రియులారా ఘనపరచుటకు దేవుని దాసులు ఏర్పాటు చేసిన ఈ కుడికలు బట్టి ప్రభు పేరిట చేరువచ్చిన మీ అందరిని బట్టి ప్రభు నామానికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మొదటి వర్తమానంగా మరి మా ఆత్మీయ తండ్రి యొక్క కుమారుడు, మా ఆత్మీయ సహోదరుడు, ప్రియులారా గొల్లపూడి గ్రామంలో స్థానికంగా ప్రస్తుతం ఉన్న కాలాన సేవ చేస్తున్న దైవజనులు కొన్నేలు గారు మన మధ్యలో ఉన్నారు. ప్రియులారా, ఆయన ఈరోజు వాక్యం చెప్పడం కాదు ప్రియులారా, దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, దేవుని యొక్క గ్రంథంలో ఉన్న విషయాలను గురించి, దేవుని యొక్క మాటలను గురించి ప్రియులారా మనము వినుటకు ఆసక్తి కలిగి ఉన్నాము. ఆ మాటలను మనకు అందించడానికి మన ఆత్మలు అనేక రకాలుగా విజయముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా విజయింపబడుటకు దేవుని దాసులు కొన్నేలు గారు మన మధ్యలో ఉన్నారు. ప్రియులారా, వారు మొదటి వర్తమానంగా అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. హలో, హలో. మహాగణుడు మన రక్షకుడైన దేవుని యొక్క సభలో రెండవ రాత్రి ఈ అనంతరం యొక్క గ్రామంలో దేవుడు ప్రేమించి దైవ సేవకుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కూడికలకు నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి పిల్లర యోహానయ్య గారికి, వారి యొక్క సంఘ సభ్యులకును హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయము చాలా విలువైనది, క్లుప్తమైనది కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనికి మనం వెళదాం. ఈ లోకములో జరిగేటువంటి పరిస్థితులను బట్టి, దృశ్యాంతను బట్టి అనేక మంది రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాజ్య సువార్త వ్యాపకము చెందటానికి నిమిత్తమై ఈ యొక్క సభలను ఏర్పాటు చేసినటువంటి దైవజనులు. కాబట్టి ఈ యొక్క రాత్రి మార్కు సువార్త మొదటి అధ్యాయము దాదాపు ప్రియులరా 21, 22 నుండి దాదాపు 28 వచనములు కలిగినటువంటి సారాంశాన్ని మనము చదువుకుందాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించుచుండెను. ఆయన శాస్త్రుల వలెను కాక అధికారము గలవాడి వలె వారికి బోధించుచుండెను. వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమునే వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు ఉండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్మలను నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడివని కేకలు వేశాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, చదవబడినటువంటి లేఖనాన్ని బట్టి ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు తండ్రి నీ యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభా మమ్మలను తండ్రి, అలానే తెలంగాణ ప్రాంతం నుండి దైవజనులను తండ్రి సహవాస ప్రెసిడెంట్ గారిని, మా మధ్యలోనికి అమ్మగారిని తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. రాత్రి నీ ప్రియ బిడ్డలతో నేరుగా, బాహటంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా మీరు మాట్లాడి కార్యమును జరిగించమని అడుగుతూ ఉన్నాను. నీ మాటలే బిడ్డలకు బోధించని ప్రభా, నీ మాటలే బిడ్డలకు అందించని. నా మాటలు ఏమాత్రమునను సరే ప్రభా
అవన్నీ ప్రభా ఒట్టి మాటలుగా ఎంచి నీ బలమైనటువంటి మాటలను వాక్కులను బిడలకు అందించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మార్కు గారు రాసినటువంటి సువార్త అని రాసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభుల వారిని గురించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 4 భక్తులు యేసయ్యను గురించి పరిచయం చేశాడు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన పరిస్థితులు ఏమిటో, ఆయన క్రమమైనటువంటి పరిస్థితులు ఏమిటో, ఆయన జీవన మనుగడ ఏమిటో, ఆయన ఏమని చేశాడో అని ప్రతిదీ కూడా ప్రియులారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. ఆ దినాన మార్కు అనేటువంటి భక్తుడు. ఈ మార్కు గారు రాసినటువంటి యొక్క సువార్తలో ప్రత్యేకమైనటువంటి కార్యాలను రాసుకుంటూ వచ్చారు. ప్రియులారా ఈ 4 సువార్థికులుగా పని చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటిగా మత్తయి భక్తుడు, రెండవది మార్కు గారు, వారిని అనుసరిస్తూ లోకా గారు, వారిని అనుసరిస్తూ ప్రియులారా యోహాను గారు. వీరు 4 యేసు ప్రభుల వారిని గురించి క్షుణ్ణంగా ఈ యొక్క ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రియులారా ఈ యొక్క మార్కు రాసిన సువార్తకి మార్కు గారు అని పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ప్రియులారా భక్తులు రాసుకుంటున్నటువంటి సువార్తలో ప్రాథమైనటువంటి అంశాలు 3 కలవు. మొట్టమొదటిగా సువార్త అనున్నటువంటి మాటకు అర్థం మంచి వార్త అని అర్థం. సు అనే యొక్క అక్షరానికి మంచి. ప్రియులారా ఈ రోజున చాలా వార్తలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మనం న్యూస్ పేపర్ చూసినా, ఈ రోజున ప్రియులారా టీవీలు చూసినా, ఈ రోజున ప్రియులారా యూట్యూబ్లు చూసినా, సోషల్ మీడియా చూసినా ఏదో ఒక వార్తతో ప్రతి ఒక్క ఉదయాన్నే కళ్ళు తెరవగానే నిద్ర మేల్కొనగానే వార్తలు ఏవేవో మనల్ని కలవరపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా ఒక వార్త ఎలాగంటే మరొక వార్త మరొకలాగా, అలా కాదని ఇంకొక వార్త ఇలా క్రైస్తవాలను, ఇలా కుటుంబాలను, ఇలా గ్రామంలో ఉన్న, దేశాల్లో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న, ప్రియులారా పట్టణాల్లో ఉన్న, సిటీల్లో ఉన్న, పల్లెటూరులో ఉన్న ప్రతి మనిషిని ఈ రోజున కలవరపరిచేది ఏమిటి అంటే ప్రప్రథముగా వార్తలు కలవరపరుస్తూ ఉన్నాయి. ఇదివరకు దినాల్లో మనిషిని జీవితాన్ని కలవరపరిచేది ఏమి అని అడిగితే ప్రియులారా మొట్టమొదటిగా పేదరికం ఇదివరకు దినాల్లో ఉండి కలవరపరుచుకుంటూ వచ్చారు. వారు పేదవారు, నేను ఎప్పుడు ధనకుడు అవ్వాలని, నేను ఎప్పుడు ధనవంతుడిగా మారాలని పేదవారు ఎప్పుడు ఆశపడుతూ ఉండేవారు. ప్రియులారా ఎవరైనా ఒక వ్యక్తిని చూసినా, ఎవరైనా పిల్లలను చూసినా, నా బిడ్డలకు మంచి బట్టలు ఎప్పుడు ఇవ్వగలను, వారికి లాగా నా బిడ్డలను ఎప్పుడు చదివించగలను, వారికి లాగా నా బిడ్డలకు వాహనాలు ఎప్పుడు ప్రియులారా కొనివ్వగలను, దేవుడు నా స్థితులు మారుస్తాడా, నా ఉద్యోగాలను, నా వ్యాపారాలను మార్చగలడా, నా యొక్క పరిస్థితులు మార్చగలడా, నా అనుగుణంగా ప్రతిదీ కూడా నేను అనుకున్నట్లుగానే వస్తుందా అనే యొక్క మాటలతో రకరకాలుగా ప్రియులారా వేసారిపోతున్నటువంటి మనుషులు ఈ రోజున ఉన్నారు. ప్రియులారా ఇదివరకు దినాలలో ఆ రీతిగా పేదరికంతో బాధపడిపోయారు. ఒక పూట ఆహారం ఉండి ప్రియులారా 2 పూటలు పస్తులు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఈ దినాన లేకపోలే. ప్రియులారా ఈ యొక్క మన సమాజంలోనే, మన ఇరుగు పొరుగు వారిలోనే ఎంతో కరువులతో మనము అలమటించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆ దినాల్లో భయంకరంగా మనుషులను కలవరపరిచింది ఏంటిది అంటే ప్రపంచ దేశాల్లో పేదరికం. రెండవది ప్రియులారా రెండవది దాన్ని ఆనుకొని మనుషుని కలవరపరుస్తూ ఉన్నది ఏంటి తెలుసా? మరణం. మరణం 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 కంటే అటు ఇటు కాకుండా ప్రియులారా ఒకటి ఉన్నది ఈ లోకంలో. అదేంటో తెలుసా? పేదరికమైన ఉద్యోగం చేసినా, పని చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినను ఆ పేదరికం నుంచి కొద్దిగా బయటపడవచ్చు. కానీ ప్రియులారా ఈ మరణానికి, ఈ పేదరికానికి మధ్యలో ఒకటి ఉన్నది. అది చాలా భయంకరమైనది, అది చాలా ఘోరమైనది. అదేమిటో తెలుసా? రెండవదిగా మనుషుని కలవరపరిచేది, మనుషుని యొక్క జీవితంలో ప్రియులారా భయ ఆందోళనకు గురి చేసేది ఏంటో తెలుసా? మనిషిలో ఉన్న వ్యాధులు, మనిషిలో ఉన్న బలహీనతలు, మనిషిలో ఉన్నటువంటి వ్యాధులు. ఈ రోజున ఎవరిని చూసినా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మనం గమనిస్తే ప్రియులారా అయ్యా మీరు ఆరోగ్యంగా ఉన్నారా, అమ్మా మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని గనక మనం అడిగితే వారిచ్చే సమాధానం ఏంటి తెలుసా? అయ్యా మా జీవితంలో ఆరోగ్యం లేదు, మా తండ్రి గారికి బాగోలేదు, లేక మా తల్లి గారికి బాగోలేదు, లేక మా పిల్లలకి బాగోలేదు. ఒకరి తర్వాత ఒకటి తర్వాత ఒకటి వ్యాధులతో మా కుటుంబం నిండిపోయిందయ్యా. ఈ వ్యాధుల నుంచి ఎప్పుడు స్వస్థ పొందుతామో, ఈ వ్యాధుల నుంచి, బలహీనత నుంచి విడుదల కలుగుతామో లేదో
మేము అనుకున్నటువంటిది ఇల్లును అమ్మివేశాం, మా వ్యాపారాలను అమ్మివేశాం, మా పొలాలను కూడా మేము అమ్మివేశాం. కానీ మాలో ఉన్నటువంటి బలహీనతలు ఈ యొక్క జీవితంలో ఇప్పటి వరకు కూడా పోలేదయ్యా. ఈ యొక్క బలహీనత పోవటానికి నేనేం చేయాలి? అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి వాని యొక్క బలహీనతలను పోగొట్టుకోవడానికి ఆ హాస్పిటల్ని, ఈ హాస్పిటల్ని, ఆ యొక్క పర్ణశాలని, ఈ యొక్క తండ్రి మందిరాలని రకరకాలుగా తిరుగుతున్న పరిస్థితుల కారణం తన వ్యాధిని పోగొట్టుకోవాలని. మూడవది అతి భయంకరమైనది తెలుసా ప్రియులారా? పేదరికానికన్నా, ప్రియులారా, రెండవది వ్యాధి కన్నా, మూడవది మరణం. ఏ వ్యక్తులైనా సరే మరణం అనే వార్త వినపడితే ఎంత బలాఢ్యుడు కలిగిన వాడికైనా, ఎంత ధైర్యం కలిగిన వాడైనా కృంగిపోతా ఉంటాడు. ఫలానా దినమున మీ నాన్నగారు చనిపోయారన్నా, లేక హఠాత్తుగా ఒక వార్త వినాల్సి వచ్చినా ఎంతో బలహీనమైపోతూ ఉంటారు. ప్రియుల భర్తలు పనికి వెళుతూ ఉంటారు, ఉద్యోగాలకు వెళుతూ ఉంటారు, వ్యాపారాలకు వెళుతూ ఉంటారు, మన బిడ్డలు కాలేజీలకు వెళుతూ ఉంటారు, చదువుల్లో బడి నిమిత్తం వెళుతూ ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి అమ్మా మీ పిల్లగాడు అని చెప్తే చాలు, మంచి అయినా చెప్పని, చెడైనా చెప్పని, కలవరం ప్రారంభమవుతుంది. నేటి దినాలలో చిన్న పెద్ద ప్రియులరా, మధ్యతర ప్రియులరా, అదే ధనికుడు పేద అనేక తారతమ్యం లేకుండా ఈ రోజున మరణము ప్రతి వాని గృహంలోనూ ఎక్కుతా ఉన్నది. ఎవరి ఇంటిలో చూసిన మరణం లేని ఇల్లు కనపడటం లే. ఈ మూడు భయంకరంగా ఈ రోజున కుటుంబాలను వేధిస్తూ ఉన్నాయి, భయంకరంగా మానవుని జీవితాన్ని వేధిస్తూ ఉన్నాయి. ఈ మూడింటి కంటే ఇప్పుడు నాలుగవది వచ్చింది వార్త. ఇది కలవరపరుస్తూ ఉంటా పిల్లలు, ఇది కలవరపరుస్తూ ఉంటా. ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు, ఏది ఆరుడింపో తెలియదు, ఏది పుకారో తెలియదు. ఈ వార్తలతోనే, కలవరాలతోనే ప్రతి మానవుడు పనుకుంటున్నాడు, ప్రతి మానవుడు తిరిగి లేవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా 4 సువార్తలు ఉన్నాయని వాక్యం సెలవిస్తా. వార్త అనున్నటువంటిది జరగకూడనిది జరిగిందే, దానిని వార్త అని అంటారు. ఈ రోజున ప్రియులారా, మనకు కనపడేవన్నీ ఒక సహజంగా కనపడుతున్నటువంటి వార్తలే, అవి నిజమైన వార్తలు కావు. జరగకూడనిది ఏదైనా జరిగితే అది వార్త. ప్రియులారా, ఆ వార్త ఏంటి తెలుసా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు భూలోకానికి మనుష్య కుమారుడిగా రాకూడదు, కాబట్టి ఆయన వచ్చాడు. అది ఒక వార్త. అది దేవుని నామమున స్తోత్రం. ప్రియులారా, వార్తలో, సువార్తలో 3 ప్రత్యేకమైన కార్యాలని చెప్పారు. యేసు ప్రభుల వారి యొక్క జననం వార్తలో ఒక భాగం, యేసు ప్రభుల వారి యొక్క మరణం వార్తలో 2వ భాగం, యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం వార్తలో 3వ భాగం. కాబట్టి యేసు ప్రభుల వారి దైవ కుమారుడు, మనుష్య కుమారుడిగా పుట్టడానికి అర్హత లేదు, మనుష్య కుమారుడిగా రావటానికి వీలు లేదు. ఆయనను తను తాను తగ్గించుకొని ఒక కన్య మరియ గర్భంలో యేసు ప్రభుల వారిగా, దేవుని యొక్క కుమారుడిగా ఈ భూలోకానికి జన్మించాడు. కాబట్టి అది వార్తయ్యా. ఈ రోజున పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏ కన్యక కూడా, వివాహమైనటువంటి స్త్రీలు కూడా గర్భము ధరించరు. కానీ నా యేసుక్రీస్తు ప్రభులవా కన్యక గర్భమందు జన్మించాడని వాక్యం సెలవిస్తా. అంటే దాని అర్థమేంటి తెలుసా? అది లోకంలో జరగకూడదు, అది ప్రపంచంలో జరగకూడదు, జరిగింది కాబట్టి అది వార్తయ్యా. అది ఈ రోజున అన్ని జరుగుతున్నాయి కాబట్టి అవి వార్తలు కావు, అవి ఓన్లీ యొక్క పుకార్లు మాత్రమే. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, కాబట్టి ఆయనే భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఇది ఒక వార్తగా పరిగణించబడ్డా. ఆయన స్థానం, ఆయన గృహం, ఆయన యొక్క ప్రత్యేకత ఏది అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని దేవదూతలను విడిచిపెట్టి భూలోకంలో ఒక మానవుడు తిరిగినట్లుగా తిరిగాడు. ఆయన భూలోకంలో ఒక మనుషుడు సంచరించినట్లుగా సంచరించాడు. అనేక మంది బాధల్లో కనపడ్డ వారికి ఓదార్పు మాటలు చెప్పాడు. ఎంతో మందిని ప్రియుల చనిపోయిన వారిని తిరిగి లేపాడు. కుంటివారు కనబడితే కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు కనబడితే చూపిచ్చారు, చెవిటివారు కనబడితే ఆయన చెవులిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, ప్రియుల పక్షివాయువు కలిగిన వారిని స్వస్థపరిచాడు. ప్రియుల ఇలాగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని తిరిగి లేపాడు. ఆయన ఎంతో మంది దయ్యాలు పట్టిన వారిని కూడా ఆయన విడుదల కలగజేశాడు. కాబట్టి ఆయనకి వార్తగా ఈ ప్రపంచంలో మిగిలిపోయారు. వార్తల్లో ఏదైనా ఒక మంచి వార్త ఉన్నదంటే యేసు ప్రభుల వారు పుట్టడమే ఒక మంచి వార్త. చెప్పలు కొడదాం అందరం గట్టిగా. రెండవది ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క మరణం ఆ స్థలంలో రాయబడ్డా. దేవుడు అనబడుతున్న వారిని ఏ మానవుని చేత కూడా కొట్టబడడం,
ప్రియులారా, ఏ యొక్క మానవుని యొక్క హస్తము పరిశుద్ధులైన యేసు ప్రభుల వారిని దైవ కుమారుని కొట్టడానికి వీలులే. ఆ దినమున మనం చేసినటువంటి పాపము కొరకు, మనం చేసినటువంటి దోషాల నిమిత్తం, ప్రతి వారి యొక్క పాపము నిమిత్తం ఆయన నలగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథంలో రాస్తూ ఉంటాడు, ఆయన నలగగొట్టబడెను మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు ఆయన నలగగొట్టబడెను. ఆయనలో సొగసైనను స్వరూపమైనను ఏమీ లే. ఆయన ఒక దున్నబడిపోయిన వ్యక్తిలాగా దున్నబడిపోయాడు. ఆయన యొక్క శరీరం దున్నబడిపోయా, ఆయనలో సొగసైనది లే. యేసయ్య పుట్టినప్పుడు ఎంతో సుందరుడు ఆయన, కానీ ఆయన పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి భూలోక సేవ చేసేటప్పటికి మానవుల యొక్క పాప విమోచన కొరకు, ప్రతి వాడిని చేసినటువంటి పాపమును కొరకు ఆయన రిక్తుడిగా జన్మించాడు. కాబట్టి యోహాను సువార్తలు అంటాడు, యోహాను భక్తుని ద్వారా రాయబడినటువంటి మాట, మొట్టమొదటి అధ్యాయం 35వ వచనములు అనుకుంటా, వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల, ఇతడు మామూలు వంటి వాడు కాడు, పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. మత్తయి సువార్త 11:28 వాక్యం సెలవిస్తా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభువు వారు చెప్పారు. ఎవరైతే పాపం అనే బానిసలో ఉండిపోయి, ఒక వ్యసనం అనే బానిసలో ఉండిపోయి, ఓ ప్రియులారా, ఆ యొక్క వ్యసనాల నుంచి బయటికి రాని వ్యక్తుల కొరకు నా యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ యాగం చెందాడు. ప్రియులారా, దేవుడు అనబడుతున్న వ్యక్తి చనిపోకూడదు, కానీ నా యేసు ప్రభువు వారు చనిపోయాడు. 600 రోమా సైనికుల ద్వారా కొట్టబడ్డాడు. యెరూషలేము పురవీధుల్లో తిరుగుతూ వచ్చాడు. కపాలం అనబడుతున్న స్థలం దగ్గర ఆయన సిలువ వేయబడ్డాడు. దాదాపు 3 గంటల సమయంలో ఆయన గొప్ప స్వరముతో ఆయన ప్రాణము విడిచాడు. చనిపోయిన వ్యక్తి బ్రతికినట్లుగా ఏ చరిత్రలో కూడా లేదు, ఎక్కడ కూడా బ్రతికినట్లుగా లేదు. మన పూర్వీకుల్లో గాని, అంతకు ముందున్న పూర్వీకుల్లో గాని, ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ లో గాని చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడంటూ అవాస్తవం. కానీ నా యేసుక్రీస్తు ప్రభువా 3వ దినానే సజీవుడిగా, రిక్తుడిగా పునరుద్ధాన బలము పొందుకొని ఆయన అందరికీ కనబడుతూ గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళి ఆరోహణమైపోయాడు. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. కాబట్టి ప్రియులారా, మార్కు గారు రాసుకుంటూ వచ్చాడు. మార్కు గారు ఒక మంచి యొక్క వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జత పనివాడు. మార్కు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జత పనివాడు. ఆయన యొక్క పద్ధతిని గాని, ఆయన యొక్క ఆలోచన గాని, ఆయన యొక్క ఎలాంటి వాడు అనే గాని మార్కు గారు తన యొక్క గ్రంథంలో రాసుకోలేదు. నేను ఫలానాని పరిచయం చేసుకోలేదు, లేక నా ద్వారా ఎన్ని కార్యాలు జరిగించాడు ప్రభు అని ఆయన పరిచయం చేసుకోలేదు. మొట్టమొదటిగా మార్కు గారు చేసిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా పరిచయం చేసుకున్న వ్యక్తులు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన పరిచయం చేసుకుంటూ వచ్చాడు. సువార్తను గురించి పరిచయం చేశాడు. ఆయన మాట్లాడుతూ మొదటి వచనములో, మార్కు రాసిన సువార్త మొట్టమొదటి అధ్యాయం 1వ వచనములు అంటాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని రాశాడు. దేవుని మన స్తోత్రం. దేవుని సువార్త ప్రారంభమైంది అని రాశాడు. తనను గురించి గాని, తన కుటుంబ పరిస్థితుల గురించి గాని, తన యొక్క పడుతున్నటువంటి ఆర్థికమైన పరిస్థితుల గురించి మార్కు గారు రాయలేదు. ఆయన చేసినటువంటి యేసు ప్రభుల వారి ప్రక్కన ఉన్నాడు. యేసయ్య ఏది మాట్లాడితే అది విన్నాడు. యేసు ప్రభుల వారు ఏది తింటే అది చూశాడు. యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళితే ఆయన అక్కడికి వెళ్ళాడు. అలాంటి భక్తుడు తన యొక్క అనుభవాలు చెప్పకుండా ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కుమారుని గురించినటువంటి వార్త అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని మన స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తలో 3 ప్రత్యేకమైన కార్యాల గురించి చెప్పాను. మొట్టమొదటిగా కన్యక గర్భం ధరించాడు. ఆయన పుట్టుక ఒక వార్తయా. ఆయన పుట్టిన తర్వాత కొట్టబడ్డాడు. కొట్టబడిన వ్యక్తి చనిపోయాడు. కాబట్టి అదొక వార్తయాది. యేసు అనేవాడు లోక రక్షకుడు అనేవాడు, దేవుడు అనబడుతున్నవాడు. ఎవరు కూడా చనిపోకూడదు, కానీ నా యేసయ్య చనిపోయాడు కాబట్టి వార్తయా. చనిపోయిన వాడు ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి యొక్క వ్యక్తిత్వం లేకుండా ఆయనకంతటిగా ఆయనే 3వ దినాన రిక్తుడిగా, సజీవుడిగా ఆయన తిరిగి లేచారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ఆ సజీవుడైన యేసుక్రీస్తుని ప్రకటించడానికి గ్రామాల్లో తరిపిది చేసి దేవుని యొక్క సేవకులుగా పిలువబడుతున్నటువంటి యోహానయ్య గారిని గొల్లపూడి గ్రామం నుండి ఈ ప్రాంతానికి పంపించడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించడానికి ఈ యొక్క గ్రామానికి దేవుడు వారిని ఆహ్వానించాడు.
వారి కుటుంబీకులతో ఆహ్వానించారు, వారి బంధుమిత్రులున్నను, వారు ప్రియుల స్వయంగా ఇక్కడ అంగుబలం ఉన్నను దేవుని బలము పొందుకొని దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవునిలో ప్రియులరా ఈ గ్రామం కొరకు దేవా ఈ గ్రామానికి నువ్వు నన్ను పంపించావు. ఈ గ్రామంలో పేదవారు ఉన్నారు, ఈ గ్రామంలో వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఈ గ్రామంలో మరణాలు జరుగుతూ ఉన్నాయి, ఈ గ్రామంలో రకరకాలైనటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నా. దయచేసి ప్రభు నా గ్రామాన్ని కాపాడండి, ఫలానా కుటుంబాన్ని కాపాడండి, ఫలానా వ్యక్తిని కాపాడండి ప్రభు, ఫలానా వ్యక్తికి ఆరోగ్యం దయచేయండి. వారి బిడ్డల పరీక్షలు రాస్తున్నారు, వివాహాలు అయినాయి, గర్భఫలాల కొరకు, పశువుల కొరకు, పనుల కొరకు, వ్యాపారాల కొరకు దేవారాత్రము కన్నీరు కార్చడానికి దేవుని సేవకుడిగా దేవుడి ప్రాంతంలో బలమైన పరిచర్య యోహానయ్య గారి ద్వారా, తెరెజమ్మ గారి ద్వారా, వారి కుటుంబం ద్వారా దేవుడు జరిగిస్తా ఉన్నారు. నిజంగా ఆ యొక్క పరిచర్యలో వారి యొక్క సేవని యొక్క మాట యొక్క వాక్యం యొక్క ప్రార్థన యొక్క నడతలు నడిచిన మీరందరూ ఎంతో ధన్యులని చెప్పగలను. దయచేసి గట్టిగా చప్పలు కొడదాం, అందరం గట్టిగా చప్పలు కొడదాం. నిజంగా యోహానయ్య గారే గనక రాకపోతే, ఆయన పరిచర్య విషయంలో గనక ఈ స్థలంలో గనక రాకపోతే మనం ఎక్కడ ఉండేవారమో, ఏ స్థితిలో ఉండవలసిన వారమో, కరోనా టైంలోనే ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయేవాళ్ళం. కానీ దేవుని యొక్క మహాకృప ఒక్కడ ఉన్న పట్టణాన్ని కాపాడుతానని అబ్రహాంతో దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దైవజనుల ప్రార్థన బట్టి ఈ గ్రామాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం, దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మార్కు గారు యేసయ్యను గురించి పరిచయం చేశాడు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ వెంటనే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి కూడా మాట్లాడాడు. తర్వాత ఆ యేసు ప్రభుల వారి బాప్తిసం పొందుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా అక్కడ సాతాను శోధించినట్లుగా కూడా వాక్యం సెలవిస్తా. అయితే ప్రియులరా, సాతాను శోధన జయించిన తర్వాత యేసు ప్రభుల వారు వెళ్ళి కపెర్నహూములోనికి వెళ్ళాను అని వాక్యం సెలవిస్తారు. కపెర్నహూము అనగా దేవుని ఇల్లు అని అర్థం. ప్రియులరా, దేవుని ఇంటికి, ఆదరణ కలిగించేటువంటి ఇంటికి ప్రియులరా ఆయన వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తా. ఏముంది అక్కడ? కపెర్నా అనగా ఆదరణ, ఆదరణ, ఆదరణ. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో చాలా తల్లిదండ్రులు, చాలా భర్తలు గాని, భార్యలు గాని, బిడ్డలు గాని ఎక్కువగా ఎదురు చూసేదండి తెలుసా? ప్రియులరా, ఆదరిస్తారేమోనని చూస్తూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, ఓ నా పిల్లలు నన్ను ఆదరించట్లేదని. ఓ చాలా మంది భర్తలు చెప్తా ఉంటారు, నా కుటుంబమే నన్ను వెలివేసిందని చెప్తా ఉంటారు. ఓ పిల్లలు చెప్తా ఉంటారు, తల్లులు చెప్తా ఉంటారు, గ్రామస్తులు చెప్తా ఉంటారు, బంధువులు చెప్తా ఉంటారు, నాకు ఆదరణ లేదు అని. కానీ ప్రియులరా, ఆ కపెర్నహూములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థలములో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉండెను అని వాక్యం స్పష్టంగా సెలవిస్తారు. అనగా దాని అర్థం ఏంటి తెలుసా? ప్రియులారా, సమాజ మందిరంలోనికి వెళ్ళాను. అక్కడ వాక్యం సెలవిస్తుంది, లోకా సువార్తలో గాని, మత్తయి సువార్తలో గాని, మార్కు సువార్తలో గాని, లోకా గారు సువార్తలో గాని, యోహాను గారు సువార్తలో గాని ఆయన మాట్లాడేటప్పుడు ఆయన గురించి ఆయన ఒక విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆయన బోధించుచుండెనని వాక్యాలు సెలవిస్తా. ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభుల వారు ఎక్కువ శాతం విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళాను. అనగా పని లేని సమయములలో యూదులకు విశ్రాంతి దినం అనబడుతున్న ఆ యొక్క రోజున యేసు ప్రభుల వారు వెళ్ళి ఆ సమాజ మందిరములో బోధించుచుండెనని సువార్తికులు రాసుకుంటూ వచ్చారు. కానీ మార్కు గారు అయితే ప్రియులారా, కపెర్నహూములోనికి వెళ్ళి ఆయన బోధించుచుండెను. ఆయన బోధ అధికారము కలిగినదై ఉండెను అని వాక్యం సెలవిస్తా. అనగా దాని అర్థం ఏంటి తెలుసా? కపెర్నహూము అనగా ఆదరణ. ఈ రోజున ఆదరణ కలిగే ఇల్లు ఏదైనా ఉన్నది అంటే దేవుని యొక్క మందిరాలే. ఎవరినైనా సరే ఆ మందిరం ఆకర్షిస్తూనే ఉంటా. ప్రియులారా, నీవు పాపివి, ఈ స్థలంలో నీకు చోటు లేదని మందిరం ఏనాడు తోసివేయదు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడనని వాక్యం సెలవిస్తా. ఆ మందిరములో యాజకత్వం చేయటానికే దేవుడు తన సేవకులను దేవుడు ఏర్పరచుకునేనని వాక్యం సెలవిస్తా. అభిషేకం తైలం తన నెత్తి మీద ఉండుట వలన అతడు మందిర ఆవరణములు దాటి బయటికి వెళ్ళకూడదని కూడా వాక్యం సెలవిస్తా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రియుల పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ లోకములంతటికి ఆదరణ కలిగించే మాటలు, నీ యొక్క ఆత్మకు ఆదరణ కలిగే
ప్రదేశం ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది నిజమైన దేవుని యొక్క దేవాలయమే. చప్పలు కొట్టిన గట్టిగా అందరూ. ప్రియులారా, ఆ దేవాలయంలో ఏమున్నదో తెలుసా? బోధ ఉన్నది. ఆ దేవాలయంలో బోధ ఉన్నది. బోధ ఏం చేస్తుందో తెలుసా? బోధలో ఉన్న 3 ప్రత్యేకమైన కార్యాలు. ఒక బోధ ఒక మనిషిలో ఉన్న బాధను తీర్చడానికి కూడా అది వెనకాడదు. నీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ మనిషి జీవితంలో బాధను తీరుస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చదువుకుంటే యేసు ప్రభుల వారి యొక్క కొండ మీద చెప్పినటువంటి ప్రసంగాలలో ప్రియులారా ఒక ప్రాముఖ్యమైన ప్రసంగం ఉన్నది. అక్కడ 3 దినాలు యేసు ప్రభుల వారు ఎత్తైన బండ మీద కూర్చున్నాడు. అక్కడికి వచ్చినటువంటి విన్నటువంటి వారు చేరవచ్చిన ప్రజలతో ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆ ప్రజల్లో ఆకలి దప్పులు ఏమైపోయాయో తెలియదు. ఆ యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉంటేనే వ్యాధిగ్రస్తులు స్వస్థపడిపోయారు. ఆ యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉంటేనే ఓచగలిగిన వారు, కాళ్ళు చేతులు కలిగిన వారు అందరూ స్వస్థపడుతూ ఉన్నారు. యేసయ్య ఏం చెప్తారని ఆకలి దప్పులు మరచి, ఇంటిని మరచి వారు యేసయ్య మాటను వింటూ ఉన్నారు. యేసు ప్రభుల వారు చెప్తున్న బోధన వింటా ఉన్నారు. కానీ ప్రియులారా, యేసయ్య వారి బోధ ఆలకించిన తర్వాత, యేసు ప్రభుల వారి బోధ చాలించిన తర్వాత అలానే వారికి సరిపడా శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా నా ప్రభుల వారు పెట్టాడు. దేవుని నామమున స్తోత్రం. అనగా దేవాలయములో దొరికేటువంటి బోధ నీ కుటుంబాన్ని పోషించగలిగినటువంటి ఆహారము కూడా ఉంటుంది ఆ బోధలో అని అర్థం. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఆయన అంటాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగమంతా తీసుకొచ్చి నా మందిరపు యొక్క నిధులు నింపండి. అప్పుడు నేను మీ యొక్క ఆకాశ యొక్క గుప్పులను విప్పి పట్టరాని దీవెనలు మీకు ఇస్తానంటాడు. అనగా ఆహారం ఎక్కడ ఉన్నదో తెలుసా? దేవుని మందిరంలో ఉన్నది. నీ ఆత్మకు ఆహారం దేవుని మందిరంలో ఉన్నది. నీ శరీరానికి ఆహారం దేవుని యొక్క మందిరంలో ఉన్నది. దేవుని మందిరంలోనికి వచ్చు వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాడాయన. అక్కడ బోధ జరుగుతూ ఉన్నది. ఆ బోధలో ఏం కలుగుతుందో తెలుసా? ఆకలి దప్పులు ఉండవు. ఆ బోధలో బాధ ఉండదు. ఆ ఒకవేళ బాధతో మనం వచ్చినను ఆ బాధ ఆ యొక్క మనిషి యొక్క బాధను తీర్చి ఇంటికి పంపించగల. దేవుని నామమున స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లోక సువార్తలు మీకు అందరికీ తెలుసు. యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమార్తెకు 12 సంవత్సరాలు ఈడు కలిగిన కుమార్తె, యవ్వన కలిగిన కుమార్తె, ఆమె చనిపోవటానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి ఆమెను తిరిగి లేపాలి. దయచేసి తిరిగి ఆమెను లేపు ప్రభువా. నీవు గనక నా దగ్గర కనుక వస్తే, నీవు గనక నాతో పాటు నా ఇంటికి వస్తే నా కుమార్తె మరణం నుంచి విడిపిస్తుందయ్యా, మరణం నుంచి బయటకు వస్తుంది ప్రభువా, దయచేసి రండి అని యేసు ప్రభుల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు యాయీరు. కానీ యేసు ప్రభుల వారు సమాజ మందిరంలో బోధించుచుండెను. దేవుని నామమున స్తోత్రం. ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, ఇక్కడేమో ఆయన బాధ చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య యొక్క ఆలోచన ఏంటి తెలుసా? మందిరంలో కూర్చున్న ప్రతి వారు సేవకుడు చెప్పేటువంటి బోధ వినాల్సిందే. విన్న తర్వాత నీ బాధలన్నీ పోతాయి అని అర్థం. దావీదు గారు దానికి చిన్న కంక్లూషన్ ఇచ్చాడు. నీ వాక్యమే నా బాధల్లో నెమ్మది కలగజేసిన. దేవుని నామమున స్తోత్రం. నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియుల, దేవుని యొక్క వాక్యాన్ని సేవకులు బోధిస్తున్నప్పుడు ఎవరైతే దాని యందు అశ్రద్ధ కలిగి ఉంటారో వాడు లేఖనాలు చెప్పినట్లుగా వాడు త్రోసివేయబడతాడు. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటాడో వారిని ప్రభుల వారు ఎంతగానో ఆశీర్వదించడానికి ఆయన చూస్తాడు. కాబట్టి యాయీరు దేవునికి దగ్గరకు వచ్చి బాధ చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం యాయీరు విషయంలో అంటున్నాడు, బోధ మాత్రమే వినాలంటున్నాడు. ప్రియులారా, ఈ లోపల ఈ సంఘటన అలా ఉండగానే ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా బోధకుడు, మీరు శ్రమ పెట్టవద్దు. దయచేసి నీ కుమార్తె చనిపోయా, కార్యక్రమాలు చేసుకోవడానికి మనం వెళ్ళిపోదాం రెండయ్యా అని ప్రభుల వారి దగ్గరికి ఆ యాయీరు దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాడు. వెంటనే బోధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగిపోయి యాయీరు వైపు చూసి ఒకే ఒక మాట అన్నాడు, యాయీరు, నీ కుమార్తె చనిపోలేదు. యాయీరు, ధైర్యంగా ఉండు. యాయీరు, విశ్వాసం ఉంచు. నిజంగా దేవుని యొక్క బోధకు గనక మనం ప్రథమ స్థానం ఇస్తే నీ అంత ధైర్యవంతుడు ఈ లోకంలో ఉండడం. నిజంగా నువ్వు బోధకు గనక ప్రథమ స్థానం ఇస్తే నీకు విశ్వాసమే అది వృద్ధిపరుస్తూ ఉంటుందని వాక్యం సెలవిస్తా. యాయీరు, భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నీ కుమార్తె చనిపోలేదు. ప్రియులారా, ఇంటి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి ఏమో
చనిపోయాడు అని ప్రభుల వారి దగ్గర చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారి ఇంటి దగ్గర పరిస్థితి తెలియని యేసు ప్రభుల వారేమో చనిపోలేదయ్యా, నీవు మాత్రం నమ్మిక ఉంచు అన్నాడు. అంతే. దేవుని నామమున స్తోత్రం. యాయీరు నమ్మిక ఉంచాడు. కారణం యేసయ్య చెప్పిన బోధ విన్నాడు. తిరిగి యాయీరు దగ్గరికి వెళ్ళి తన ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి కుమార్తెను తిరిగి లేపాడు. అనగా ఒక బోధలో ఉన్న కార్యక్రమం ఏంటి తెలుసా? మరణాన్ని నిర్ధారగా చేసి మాట్లాడారు. అందుకే మన సమాధురాళ్ళ పైన మనకు అక్కడక్కడ కనపడుతుంది, ప్రభునందు నిద్రించాను, నిద్రపోయేవాడు లేగాలి కాబట్టి నిద్రించాను అని రాస్తాం. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యాయీరు యొక్క బాధను తీర్చడానికి యేసు బోధ సరిపోయినది. ఈ రోజున నీ బాధలు తీర్చడానికి ఈ దైవ స్వరూపి సహవాసము ద్వారా, యోహాను అయ్యగారి ద్వారా చెబుతున్న బోధలే నీ యొక్క జీవితంలో ఉన్న బాధలు పోవటానికి ఆస్కారం కలుగుతాయి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి వెళ్ళి అధికారంగా బోధిస్తా ఉన్నారు. ఈ రోజున సేవకులు అధికారంగా బోధిస్తే ఏ విశ్వాసి వెంటలే ఈ చర్చి కాకపోతే ఆ చర్చి అంటున్నారు, అక్కడ కాకపోతే ఇంకోటి అంటున్నారు. కానీ నీ ఆత్మకు సంరక్షణ ఒక ప్రదేశంలో దొరుకుతుందన్న మాట మాత్రం అతను తెలియట్లేదు. ఎందుకు గద్దిస్తున్నాడో సేవకుడు అర్థం కాని పరిస్థితులు, ఎందుకు ప్రార్థన చేసుకోమంటున్నాడో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున క్రైస్తవం ఉండిపోతా ఉంది. ప్రియులారా, అటు ఇటు పనికి రాకుండా రెపరెపలాడిపోయే రెల్లువలే ప్రతి క్రైస్తవుడు తన భక్తి జీవితంలో ఊగిపోతా ఉన్నాడు, జోగిపోతా ఉన్నాడు. ప్రియులారా, వారు నాశనానికి పట్టబడిపోతా ఉన్నారు. కారణం సరైన బోధ ఉన్నా వారు ఆ బోధ ప్రకారంగా అనుసరించక, ఆ బోధ ప్రకారంగా వినక వారి జీవితాన్ని కొరవెందువలే మందం చేసుకున్నారని ప్రియులారా ప్రవక్త అయినటువంటి జకర్యా భక్తుడితో చెప్తారు. పూర్వీకులైన ప్రవక్తలు నా నామము ద్వారా ప్రచారణ చేసినటువంటి మాటలను వారు వినకుండా వారి హృదయములను కఠినపరుచుకొని కొరవెందువలే వారు కఠినపరుచుకొని చెవులు మూసుకున్నారంటున్నారు. ఈ రోజున యేసు బాధ తీరుస్తుంది. ప్రియులారా, యేసు ప్రభుల వారు వెళ్ళాడు, అధికారము కలిగి అక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఆ బాధ విన్న తర్వాత అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను అని వాక్యం సెలవిస్తా. ప్రియులారా, ఈ యొక్క మాటని చెప్పాలంటే చాలా సమయం పడతా. ప్రియులారా, నాకంటే పెద్దలు దైవ స్వరూపి సహవాసానికి దాదాపు కొన్ని వందల మంది యొక్క సేవకులకు ప్రెసిడెంట్ గారు వెనక ఉన్నారు. పెద్దలు వెనక ఉండగా ప్రియులారా, మాలాంటి చిన్నలు మాట్లాడటం సభాపర్వతం కాదు. కాబట్టి ప్రియులారా, దాన్ని వేరే ఒక రోజు లేక ఒక సభలోన ఎప్పుడో ఒకసారి మనం చెప్పుకున్నాం. యేసు బోధ ఈ రోజు నీ యొక్క బాధను తీర్చగలుగుతుంది. చప్పలు కొడదాం అందరం గట్టిగా. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నీవు సువార్త విన్నావు. సువార్తలో యేసు ప్రభుల వారి యొక్క జననం ఉన్నది, సువార్తలో యేసు ప్రభుల వారి యొక్క మరణం ఉన్నది, సువార్తలో యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం ఉన్నది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు రావాల్సి వచ్చిందో యోహాను అంటాడు, లోక పాపమును మోసుకొని పోవటానికి ఆయన వచ్చాను. యోహాను 3:16 అంటాడు, ప్రియులారా, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునని వాక్యం సెలవిస్తారు. దేవుని నామమున స్తోత్రం. ఆయన ఎంతగానో ప్రేమమయుడు ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు. పాపిలో ఉన్న పాపాన్ని ప్రేమించలేదు నా యేసయ్య, పాపిని మాత్రమే ప్రేమించాడు. నీవు బాగుపడాలని, నీ కుటుంబం మంచిగా ఉండాలని అనేక మంది సేవకుల ద్వారా వార్తలు చెప్తా ఉన్నాడు. దేవుని గురించినటువంటి మాటలు వింటా ఉన్నారు. ఉదయకాలం లేవగానే నీ మధ్యలో నీ యొక్క సెల్ ఫోన్ నీ చేతుల్లోనే ఉంది. ఏ యూట్యూబ్ పెట్టినా ఏదో ఒక సేవకుడు అందుబాటులో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తా ఉన్నాడు. ఈ యొక్క రాజ్య సువార్త ఈ సకల జనులందరికీ సాక్షార్థంగా వినిపించబడాలి. అటు తర్వాత అంతము వచ్చునని ప్రభువు వారు చెప్పాడు మత్తయి సువార్తలో. అదే మాట ప్రకారంగా ఆయన సువార్తలన్నీ వేగంగా వెళ్ళిపోయాయి. చాలా మంది రకరకాలుగా అనుకుంటా ఉన్నారు, ఏకను ఎంతమంది అడ్డు పడుతున్నాను సువార్త అంత వేగంగా వెళ్ళిపోవడం గల కారణం యేసు మాట నీ దగ్గరికి చేరాలనే ఉద్దేశంతోనే ఆ యేసు మాటలు చెప్పడానికి గడిచిన రాత్రి దైవజనులు చెప్పారు, ఈ రాత్రి మేము చెప్తా ఉన్నాం, రేపటి రాత్రి కూడా ఇంకో దైవజనులు చెప్తారు. ప్రియులారా, వీళ్ళందరూ ఇంత భారమైన ఖర్చుతో ఇంత భారమైనటువంటి పరిస్థితులు చెప్పుకుంటానికి గల కారణం ఏమిటో తెలుసా అంటే ప్రియులారా, ఈ రోజున ఇంత ప్రయాస దేనికి అంటే ఒక మనిషి మార్పుదల కోసం. మన మధ్యలోనికి దైవ స్వరూపి సహవాస ప్రెసిడెంట్ గారు వచ్చినారు. చప్పలు కొడదాం అందరం గట్టిగా. అదే రీతిగా ప్రియులారా, మన మధ్యలోనికి దైవ స్వరూపి సహవాస సెక్రటరీ గారు కూడా వస్తా ఉన్నారు.
పిల్లలు అదే రీతిగా దైవ స్వరూపి సహవాస ప్రెసిడెంట్ గారు యొక్క సతీమణి గారు కూడా అమ్మగారు కూడా వస్తా ఉన్నారు. దయచేసి సపోర్ట్ కొడదాం అందరం గట్టిగా, పిల్లలు గట్టిగా సపోర్ట్ కొడదాం. కాబట్టి పిల్లలు ఈ రోజు ఈ యొక్క గ్రామాన్ని దర్శించడానికి దేవుడు యొక్క బిడ్డలకు ఆ యోహానయ్య గారు చేసినటువంటి ప్రార్థన బట్టి సహవాస పెద్దల్ని స్థలాన్ని తీసుకొచ్చారు. ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ గట్టిగా సపోర్ట్ కొడదామా? అందరు గట్టిగా సపోర్ట్ కొడదాం, ఇంకొంత గట్టిగా సపోర్ట్ కొడదాం. కాబట్టి పిల్లలు ఈ రాత్రికాల సమయంలో ఈ రోజు నువ్వు వింటున్న బాధ, ఈ రోజు నువ్వు వింటున్నటువంటి మాటలు సేవకుని చూడొద్దు. మీరు యేసు మాటలే నీ జీవితంలో ఉండును గాక, యేసు మాటలే నీ జీవితానికి ప్రయోజనం అవును గాక. కాబట్టి ఈ బోధ నీ జీవితంలో ఉండాలి. నీలో ఉన్న కార్యాలన్నిటినీ ఈ యొక్క బోధ యాయురు బాధ తీర్చినట్లుగా ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న బాధలన్నీ తీర్చును గాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం, 2 నిమిషాల పాటు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రియ పరిశుద్ధమైన బైబిల్ యొక్క వాక్యమును బట్టి దయచేసి అందరం లేచి నిలబడదాం. యేసయ్యా, మీరు ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క అనంతరం గ్రామాన్ని మీరు ప్రేమించారు. సహవాస పెద్దలను మా సమ్ముఖం తీసుకుని వచ్చారు. ప్రభా, నీ యొక్క బోధలో నీ మాటలో స్వస్థత ఉన్నది. ప్రభా, తలు తాకిమి లే అనగానే లేచాడు. ప్రభా, నీ మాటకి ఎంతో స్వస్థత ఉన్నది. ప్రభా, గుడ్డివాడిని మట్టుగానే వారి యొక్క కళ్ళు వచ్చాయి. ప్రభా, అపవిత్రాత్మ కలిగినటువంటి మనుషుడు వాడు తరచుగా నీళ్ళలోను అగ్నిలోను పడుతూ ఉండగానే యేసు గద్దించడా, అపవిత్రాత్మ అతను విడిచి బయటికి పోమని ఆజ్ఞాపించగానే అతను వెలవెలలాడిస్తూ ప్రభా ఆ యొక్క అపవిత్రాత్మ ఆ స్థలం నుంచి వెళ్ళిపోయినట్లుగా వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రభా, ఏ రోజున తండ్రి మా జీవితంలో ఉన్న కార్యాలు, ఏ రోజున మా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఏ రోజున ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, సువార్తలో ప్రభా నీ యొక్క మరణం ఉన్నది, సువార్తలో నీ యొక్క జననం ఉన్నది, సువార్తలో నీ యొక్క పునరుద్ధానం ఉన్నది. కాబట్టి ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయమందు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో నీ బోధ విన్న ప్రతి మనిషిని, యంత్ర శబ్దం ద్వారా వింటున్న ప్రతి మనిషిని మీరు కరుణించి కాపాడి ఆశీర్వదించండి. ఏ మనుషుడైతే నీ మాట వినాలని ఆశ కలిగి స్థలానికి వచ్చారో ఆ మాటలు ప్రభా వినటానికి ప్రభుల వారి ప్రభా సహాయం దయచేయని. ప్రభా, నీ యొక్క మాట ద్వారా ప్రతి కుటుంబం కట్టబడని, వారికున్న బాధలను యేసునామములో మీరు తీర్చండి, వారికున్న సమస్యలను యేసునామములో మీరు తీర్చండి, వారికున్న ఇబ్బందులను యేసునామములో మీరు తీర్చండి. మరణమైనను, కరువైనను, ఉపద్రవమైనను, ఏదైనను ప్రభా నాజరైన యేసు అధికారం కలిగిన నామములో ప్రభా బిడ్డలకు క్షేమ స్థితిని కలుగజేయమని అడుగుతూ ఉన్నాను. వారు వెళుతున్న ప్రయాణాలు, వారి గ్రామం ఆశీర్వదించబడినట్లుగా కృపణ దయచేయండి. దాసుడు చేస్తున్న సేవ పరిచయం కూడా ఆశీర్వదించండి. నేటికి ప్రభా 25 వసంతాలు ప్రభా నిండి నీ యొక్క సేవలో మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలం ఉన్నదో ఇప్పుడు వచ్చుటకు పోవుటకు కూడా నాకంతే బలం ఉన్నదని ప్రభా ఆ బలం కలిగి తండ్రి గారి చేత తల్లి గారి చేత అభిషేకం పొందుకొని గ్రామంలోకి వచ్చినది మొదలు అప్పటి నుండి ఇప్పటి వరకు అదే పరిచర్యలో ప్రభా ఈ బిడ్డలు తిరుగుతుండగా నీ కాపుదల దయచ్చే నాయన, ఈ బిడ్డలు తిరుగుతుండగా నీ కాపుదల దయచ్చే, నీ దయలో బిడ్డలు పెంచి పోషించి సంరక్షించమని అడుగుతున్నా. నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడు కాబట్టి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య, ఈ గ్రామం చుట్టూ తండ్రి వెలుగును నింపండి నాయన, ఈ గ్రామంలో ఉంటున్న ప్రజల చుట్టూ నీ వెలుగు నింపండి నాయన. వారి పని పాటల్లో మీరు తోడే ఉండండి ప్రభా, వారి వ్యాపారాలు మీరు తోడే ఉండండి. బిడ్డలు చదువుతూ ఉన్నారు, వివాహాలు కావాల్సిన వారు, గర్భఫలాలు కావాల్సిన వారు, గృహాలు కట్టుకోవడానికి కావాల్సిన వారికి సరైన సహాయాలు మీరు అనుగ్రహించండి, నీ కాపుదలు అనుగ్రహించండి, నీ మేలుతో బిడ్డలు తృప్తిపరచమని అడుగుతున్నాను. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలే ముంచి వేసిన ఆశలు అణగారిన పరమందరం చెప్పలు పెడుతూ బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలే ముంచి వేసిన ఆశలు అనగారినా ఈ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, ఈ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. పర్వమందరం గట్టిగా వెనుకున్న వారు కూడా పర్వం. ఆమేన్. స్తోత్రం.
అవకాశం ఉంది నీవు నాకుండగా, నా ఏది నాకు అక్కర్లేదని భక్తుడు దేవుని ఆరాధించినట్లుగా దేవాన్ని నేను శుద్ధిస్తానని అందరూ గొంతెత్తి స్వరాలు చేద్దాం. నాకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యమో, నాకేమియో నాకిల సమానము. పడే మందిరం ఆమె ఆమె నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యమో, నీకు కృపతో నాకేమియో నాకిల సమానము. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ పేరు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ పేరు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా. నిన్ను విడిచిపెట్టను, యెహోవా నిన్ను చేరదీయును. విడిచిపెట్టను, ఆయన నిన్ను చేరదీయును. ఆస్తులన్నీ పోయినను, అనాథగా మిగిలినను యేసయ్య నిన్ను చేరదీసే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. ఆయన ఆస్తులన్నీ పోయినా మిగిలినా ఆకులే ఉరలాడినా పోయినా అనాథగా మిగిలినా ఆకులే ఉరలాడినా ఆరోగ్యం క్షీణించిన పరమనగా నీ మాట చాలయ్యా, అవే నీ చూపు చాలయ్యా, స్తోత్రం నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ పేరు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ పేరు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీవే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాంగణం చుట్టూ, ఈ గ్రామం చుట్టూ, గుడి వచ్చిన దైవజనుల చుట్టూ నీ సన్నిధి, నీ ప్రకాశ కాంతిని ప్రసరింప చేయమని అడుగుతున్నాను ప్రభువా. నీ దాసుని ఇప్పటి వరకు మీరు కాపాడారు. గత 25 సంవత్సరాలుగా ప్రభు నీ తీవ్రమైన పరిచర్యలో ఎన్నో అవమానాలు, నిందల వెనక చేస్తున్న పరిచర్య ఆగకూడదని ప్రభు ఈ యొక్క సభల ద్వారా ఈ యొక్క గ్రామంలో తెలియపరుస్తుండగా నాటి మీరు అభివృద్ధి పరచండి. నీ ఆత్మ చేత అభిషేకం చేయమని అడుగుతున్నాను ప్రభు. వెనక మాట్లాడుతున్న తండ్రి, దైవజనుల తండ్రిని కూడా ప్రభు మీరు ఆశీర్వదించండి. మా మాటలు కాక నీ మాటలే మనకు బోధించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులు గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, చక్కని వర్తమానాన్ని అందించిన సహోదరులు, దైవజనులు
ప్రియులారా, కొర్నేలయ్య గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.